శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఏప్రిల్ 12వ తారీఖు నుంచి 18 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు రాశి అందే సంచరించడం జరుగుతుంది. సో దీన్ని బట్టి జాతకుడు అనేక రకాల కార్యక్రమాలు ప్రారంభించి ఏది కూడా సంపూర్ణంగా అవ్వకుండా ఎక్కువ స్ట్రెస్కి ఆందోళనకి గురవడం జరుగుతూ ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. చెయ్యాలంటే ఆ పని చేయడానికి మనసు శరీరం రెండు అంగీకరించకపోవడం, ఈ విధంగా పని ఒత్తిడితో జాతకుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే ఈ ఆందోళన కూడా కలుగుతూ ఉంటుంది. చేద్దాం అనుకుంటాడు, చేయలేకపోతుంటాడు. దీనికి ప్రధాన కారణం మరి జన్మశని అనుకుందాం. రవి కూడా అక్కడ చేరడం వల్ల తను ఎంతసేపు ఇతరులతో పని చేయించాలని కోరుకుంటూ ఉంటాడు. అయితే ఇతను చెప్పిన దానికి ఎవరు కూడా పెద్దగా అంగీకరించకపోవడం వలన ఒక విధమైనటువంటి ఇరిటేషన్కి గురవుతూ ఉంటాడు, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. బట్ ఏదైనా రవి ఈ వారమే 14వ తారీఖున ధనస్థానంలోకి ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఇది ఆటోమేటిక్గా మీ కొంతవరకు మీ యొక్క వాక్చాతుర్యానికి, మీరు చెప్పిన మాట వినడానికి మీ కుటుంబ సభ్యులు కొంతవరకు సహకరించడం జరుగుతుంది. కుటుంబం మీద కమాండింగ్ ఆధిపత్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా మీ కుటుంబ పరిస్థితులు పెరుగుతూ ఉంటాయి. మీ సంతానంలో కానీ లేదంటే మీ వ్యక్తిగత ప్రయత్నం వల్ల కానీ ఒక అదనపు ఆదాయం కుటుంబానికి కలగడం వల్ల ఆటోమేటిక్గా కుటుంబం యొక్క ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా మనీ ఫ్లో కూడా పెరగడంతో కొంతవరకు మీరు చెప్పిన పనిని మీ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ చేయడానికి అంగీకరించడం జరుగుతుంది. మొత్తం మీద వార ప్రారంభం కన్నా 14 తర్వాత అనుకూలంగా ఉంటుంది. అయితే కుజుడు రాశి యందు సంచరించినప్పుడు జాతకుడు ఎక్కువగా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తన యొక్క భూములు స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద ఏదో కొన్ని మార్పులు చేసే ప్రయత్నం నెరవేరుతుంటుంది. కొంతవరకు ఏదైనా గృహ నిర్మాణం చేసుకుందామని కానీ స్థిరాస్తి కొందామని కానీ కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఈ భూములు స్థిరాస్తుల మీద ఉన్నటువంటి కొన్ని లావాదేవీలు లిటికేషన్లు సరిదిద్దే ప్రయత్నంలో కొంత సక్సెస్ కూడా జరిగే అవకాశం ఉంది. నెమ్మదిగా ఇమీడియట్ కాకపోయినా ఈ నెలాఖరికి కొద్ది రోజుల్లో ఈ చికాకులు కూడా సరిదిద్దుకొని వాటి వల్ల కొంత ఆదాయం మీకు రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ ఏదైనా ఒక భూమి స్థిరాస్తి సెటిల్మెంట్ వల్ల కానీ కొంత ఆదాయం మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు రాశిలో సంచారం వల్ల ఏంటంటే ఏదైనా ఒక కొత్త వ్యాపారం చేయాలనే ఆలోచన వస్తూ ఉంటుంది. విద్యార్థులకి చాలా వరకు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యం పెరగడం వల్ల చాలా వరకు వాళ్ళు విద్యలో మంచి ర్యాంకే సాధిస్తారు. అలాగే మంచి కాలేజీలో సీటు కూడా సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైందంటే ఈ బుధుడు శని కలిసడం వల్ల బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ ఏర్పడినప్పుడు కూడా బుధ గురువుల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. ఈ కారణం వల్ల బుధుడు స్వక్షేత్రమైనటువంటి మిథునంలోకి వెళ్తాడు, గురువు తన స్వక్షేత్రమైనటువంటి మీనంలోకి వచ్చిన ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ కారణం వల్ల జాతకులు తనలో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక వృత్తుల్లో సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొత్తగా వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకొని కొన్ని బలహీనతల్ని పక్కన పెట్టి మళ్ళా వృత్తిలో పునఃప్రారంభించడం, విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మీనరాశి వారికి ఈ బుధ గురుల పరివర్తన జీవితంలో కొన్ని కొత్త మార్పుని, కొత్త ధనార్జన అవకాశాలని, మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే అవకాశాన్ని, గతం నుంచి బయటపడి కొత్తగా మీ జీవితం ప్రారంభించడానికి ఇదంతా కూడా ప్రారంభమవుతుంది. బట్ ఏదైనా ఈ మీనరాశి వారు కొత్త జీవితం ప్రారంభించడానికి చాలా వరకు ఈ టైం స్టార్ట్ అయింది. ఇక నుంచి వీరి యొక్క ధనాదాయం పెరుగుతుంది, వ్యక్తిగతంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, చాలా వరకు చాలా సమస్యల నుంచి బయటపడడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా గృహంలో శుభకార్యాలు ఎంత కష్టపడినా వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఒకరికి సరైనటువంటి సత్సంబంధాలు లేకపోవడం, ఇంటి అవసరాలకి తేవలసినటువంటి వస్తువులు కానీ సదుపాయాలు కానీ సమకూర్చడంలో విఫలం అవుతూ ఉంటారు. అందరూ సంపాదిస్తుంటారు, ఎవరు బాధ్యత తీసుకోరు.
ఆ ఇంటి ఇల్లాలు సతమతం అవుతూ ఉంటారు. ఇలాగా ఈ గృహ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఒక చక్కని పరిష్కార మార్గం ఇది చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఒక మంచి శుభ్రమైనటువంటివి న్యూ స్టాకులో ఉన్నటువంటి పసుపు కొమ్ములు ఒక 111 తీసుకోవాలి. పసుపు కొమ్ములు చిన్న సైజు లాంటి మీడియం సైజు తీసుకోవాలి. వాటితో శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయవలసి ఉంటుంది. ఈ పసుపు కొమ్ములు 108 నామాలతో అమ్మవారికి పూజ చేసి అమ్మవారి ముందు ఉంచాలి. తర్వాత అవి ఒక చక్కని గట్టి దారంలో ఆ దారానికి కూడా పసుపు రాసి పవిత్రమైనటువంటి మనసుతో ఈ పసుపు కొమ్ములు అనేవి ఒక మాలగా కట్టవలసి ఉంటుంది. ప్రతి పసుపు కొమ్ము కట్టేటప్పుడు ఈ అమ్మవారి నామాన్ని జపిస్తూ ఈ 108 పసుపు కొమ్ముల్ని ఒక మాలగా తయారు చేసి మీ గృహం ప్రధాన గుమ్మానికి కట్టవలసి ఉంటుంది. అంటే మామూలుగా మామిడి తోరణం కట్టినట్టుగా ఈ 108 పసుపు కొమ్ములతో చేసినటువంటి మాలని చక్కగా అలంకరించడం వల్ల మరి మీ గృహంలోకి చాలా వరకు మంచి ఎనర్జీ రావడం జరుగుతుంది. చాలా వరకు ఆర్థిక సమస్యలు ఇమ్మీడియట్గా ఒక శుభకార్యం అన్నది మీ గృహంలో జరుగుతుంది. దానివల్ల మీ ఇంట్లో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఈవెన్ చాలా కాలంగా ఈ పెళ్ళిళ్ళు శుభకార్యాలు జరగని కుటుంబాల్లో కనీసం సంవత్సరంకి ఒకసారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతము వరలక్ష్మి వ్రతం లాంటివి చేసి 10 మందికి పిలిచి ఏదో భోజనాలు పెట్టడం వల్ల ఆ ఇల్లు కలకలాడుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా ఈ చిన్నపాటి పరిహారం పాటించండి. ఖచ్చితంగా మీకు ఇంట్లో చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా సమస్య వివాహం. ఇప్పుడు అమ్మాయిలకి పెద్దగా వివాహ సమస్య అయితే లేదు. మరి ఈ మ్యారేజ్ సంబంధించినటువంటి మ్యారేజ్ బ్రోకర్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా అమ్మాయిలకి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే డబ్బులు కట్టవలసి వస్తుంది. మీ యొక్క అబ్బాయికి కానీ మీరు అబ్బాయిలు అయితే తొందరగా వివాహం జరగడానికి ఒక నమ్మకంతో చేసే పరిహారం. అంటే ఏదైనా ఒక వారమో ఒకసారో చేస్తే సరిపోదు. ఎవరికి వారే స్వయంగా చేయవలసినటువంటి పరిహారం ఇది. ప్రధానంగా అబ్బాయిలు మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సాయంకాలం పూట జిలేబీ పంచిపెట్టవలసి ఉంటుంది అక్కడ ఉన్నటువంటి భక్తులకి. ఈ విధంగా కొన్ని వారాలు పంచిపెట్టడం వల్ల వివాహానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వీరు ఈ స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది. మెడలో స్ఫటికమాల ధరించడం వల్ల అబ్బాయిలకి తొందరగా వివాహం కుదురుతుంది. మీకు ఏదైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు చక్కగా ఏదైనా గోశాల దర్శించి గోవుకి ప్రదక్షిణలు చేసి శనగలు గోవుకి పెట్టడం వల్ల, అంటే ఏదైనా రెగ్యులర్గా కొన్ని వారాలు చేస్తుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా కాలంగా పాత పరిహారాలు మళ్ళీ మర్చిపోయి ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్తగా అమల్లోకి రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా అన్ని సమస్యలకి పరిష్కారం రెగ్యులర్గా మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కానీ, సుందరకాండ పారాయణ చేయడం కానీ, రామాయణం ఈవెన్ టీవీలో కూడా ప్రతిరోజు రామాయణం వినడం వల్ల ప్రధానంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లల యొక్క అభివృద్ధి, వారి యొక్క సక్సెస్ మీరు చాలా వరకు చూడడం జరుగుతుంటుంది. ఏదైనా దైవాన్ని మించినటువంటిది అంటే ఇటువంటి రాముడు, సూర్యుడు ఇవన్నీ మనకి తొందరగా అనుగ్రహాన్ని ఇచ్చే దేవతలు. స్వస్తి.